టాలీవుడ్ నటి శ్రీరెడ్డి ఎప్పుడూ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఆమె గతంలో చాలాసార్లు సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాలో నిలిచింది. ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఆమె చేసిన ఆరోపణలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పాత వీడియోలు, ఇంటర్వ్యూలు బయట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై నటి శ్రీరెడ్డి ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ట్రెండింగ్లోకి వచ్చింది. అయితే ఈ వీడియోలో నటి శ్రీరెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది. జీవన్ రెడ్డి ఒక ఫ్రాడ్, నన్ను వేధించాడు, తన వెనుక చాలామంది ఉన్నారు, అమ్మాయిలను ఎప్పుడూ పార్క్ హయత్ హోటల్కు రావాలని ఇన్వైట్ చేశాడు, వెళ్ళి కలిశాను, నేను స్లీపింగ్ ప్రొడ్యూసర్ అని చెప్పాడు, సినిమాల్లో బ్లాక్ మనీ పెడతాం, టాలీవుడ్ పెద్ద పెద్ద హీరోలంతా మేము చెప్పింది చేయాల్సి ఉంటుంది, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి చేయాల్సిందే అని శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. ఆ రోజు తాను కంఫర్ట్గా లేనని, ఆయనను గుడ్డిగా నమ్మి పడుకోలేను కాబట్టి టైం అడిగానని శ్రీరెడ్డి తెలిపింది. తన ఫ్రెండ్స్ కూడా వెళ్లారని పేర్కొంది. అలా చాలామంది అమ్మాయిలను వాడుకున్నారని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.